హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్మెన్ బ్లాగ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఫర్ సపోర్టింగ్ అస్. చెప్పాలి అంటే డబ్బు ఎవరికి అవసరం ఉండదండి. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం జీవితంలో. చెప్పులు కుట్టే వాడి నుంచి అంబానీ వరకు ప్రతి ఒక్కరికి డబ్బు అనేది కంపల్సరీ అవసరం. కానీ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అయింది మనిషికి కావాల్సింది ఏంటి? ఒక సుఖవంతమైన నిద్ర, తింటే అరిగిపోయేంత ఫుడ్డు, ఫ్యామిలీ గడపడానికి ఉండాల్సినంత ఇల్లు, ఇవి మనిషికి కావాల్సింది. కానీ మనం డబ్బు వెనుక పరిగెడుతున్నాం. అవునా కాదా అండి? మీరే చెప్పండి. బట్ ఎర్న్ మనీ నాట్ ఇన్ అ బ్యాడ్ వే, ఇన్ ఎ గుడ్ వే. అది ఎలా ఎర్న్ చేయాలి అనేది మనం ఈరోజు తప్పనిసరిగా డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పాను కదండి, మనీ సంపాదించడం ఎలా. నౌడేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈజీ మనీ ఎర్నింగ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉన్నారు. ఈజీ మనీ అంటే ఆన్లైన్ గేమింగ్స్లోనో, ఆన్లైన్ బెట్టింగ్స్లోనో, ఎవడో చెప్పిండని చెప్పి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు మోసపోవడము, ఇలాంటి మోజులో పడి ఈజీ మనీ ఎర్నింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వెన్ యు ఆర్ ఫైన్ విత్ యువర్ నాలెడ్జ్, వెన్ యు ఆర్ ఫైన్ విత్ యువర్ క్యారెక్టర్, డబ్బులు ఎలా సంపాదించడం అనేది చాలా ఈజీ అని నా ఇంటెన్షన్. మేజర్లీ యూ కెన్ సీ దిస్ ఈజ్ కాయిన్. కాయిన్ అంటే అందరికి తెలుసు కదండి. కాయిన్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఈ మనీ కావాలి అని అంటే మనకి కొన్ని కంపల్సరీ కావాలి. అదే ఈ కాయిన్. ఈ కాయిన్ అంటే మనీ అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ కాయిన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి 100% డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫేవరెట్ ఒక 5 రంగాలు తీసుకుందామండి. నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని నన్ను అడిగితే నేను విరాట్ కోహ్లీ అని చెప్తాను. నా ఫేవరెట్ హీరో ఎవరు అని అంటే నేను ప్రభాస్ అని చెప్తాను. నా ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు అని అంటే నరేంద్ర మోడీ అని చెప్తాను. నా ఫేవరెట్ సింగర్ ఎవరు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చెప్తాను. ఇలా ఏ రంగంలో తీసుకున్నా ప్రతి ఒక్కరు ఈ కాయిన్ అనేది ఉన్నవాళ్ళే. ఎందుకు? బికాజ్ దే హ్యాడ్ దిస్ కాయిన్. ఈ కాయిన్ అని ప్రతిసారి అంటున్నాను కదా. ఈ కాయిన్ అంటే ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఒకరికి ఈ కాయిన్ గురించి తెలుసు. కాయిన్ ఈజ్ ఈక్వల్ టు మనీ. కాయిన్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఈ మనీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్. కానీ దాన్ని మనం ఏ వేలో సంపాదిస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పటి నుంచి ఈ కాయిన్ అని చెప్తున్నాను. ఈ కాయిన్కి ఎలా రిలేట్ అవుతుంది అని నేను ఇప్పుడు సర్టన్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. విరాట్ కోహ్లీ, ప్రభాస్, నరేంద్ర మోడీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు పేరు చెప్పాను. ఎవ్రీబడి ఈ కాయిన్ ఉన్నవాళ్ళే. ఈ కాయిన్ ఉన్నవాళ్ళు ఈ కాయిన్ సంపాదించడానికి ఏం చేస్తే ఈ కాయిన్ వచ్చింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ కాయిన్లో ఫస్ట్ కే అంటే
నాలెడ్జ్. కే అంటే నాలెడ్జ్. గైస్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు సినిమా అంటే చాలా పిచ్చి. నేను ప్రభాస్ని చాలా అడ్మైర్ చేస్తాను. ప్రభాస్ ఏ కార్ వాడుతున్నాడు, ప్రభాస్ ఏం ఫుడ్ తింటాడు, ప్రభాస్ ఫ్రెండ్స్ ఎవరు, ప్రభాస్కి అసోసియేట్ అయిన ప్రొడక్షన్ కంపెనీ ఏంటి, ఇవన్నీ నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ఐ ఓ హిమ్, నేను ఓన్ చేసుకున్నా ప్రభాస్ని. కాబట్టి ఐ హ్యావ్ ఎ మోర్ నాలెడ్జ్ ఆన్ ప్రభాస్. అలాగే విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు కొట్టిండు, ఎన్ని రన్స్ చేసిండు, ఇంత ఏజ్ వచ్చినా స్టిల్ రన్ మిషన్ లాగా ఎందుకు పనిచేస్తున్నాడు, ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నేను విరాట్ కోహ్లీని ఓన్ చేసుకున్నాను. అంటే నేను అడ్మైర్ చేసుకున్నా విరాట్ కోహ్లీని. వాళ్ళ మీద నేను నాలెడ్జ్ గెయిన్ చేసిన. అలాగే మీ రంగాల్లో మీకు పట్టు రావాలంటే మీరు ఆ రంగం మీద ఖచ్చితంగా నాలెడ్జ్ని పెంచుకోవాలి. అది డే 1తో రాదు. డే బై డే ఎవ్రీ డే నిరంతర ప్రక్రియగా నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మీరు అనుకున్న ఫీల్డ్లో మీకు పూర్తిగా నాలెడ్జ్ వస్తుంది. మరి ఈ ఓ అంటే ఏంది సార్ అని అంటారు మీరు. ఈ ఓ అంటే ఆపర్చునిటీ అండ్ ఆప్టిమిస్టిక్. గైస్, ఈ రంగం ప్రజెంట్ మనం బ్రతుకుతున్న సొసైటీలో ఎవ్వరు మనకు ఆపర్చునిటీ ఇవ్వరు. వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ. మనంతటా మనము అడుగు ముందుకేసి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని దాన్ని ఆప్టిమిస్టిక్ వేలో చూస్తే కానీ మనకి మనీ ఎలా సంపాదించాలనే ఐడియా మన బ్రెయిన్కి తట్టదు. సో నెవర్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ, క్రియేట్ అన్ ఆపర్చునిటీ అండ్ లుక్ ఆపర్చునిటీ ఇన్ అన్ ఆప్టిమిస్టిక్ వే. ఈ రెండు ఉంటే ఈ కాయిన్ సంపాదించగలుగుతారు. ఐ అంటే ఏంటి అని అడుగుతారు. ఐ మీన్స్ innovative. Think innovatively. Whatever the field you chosen, మీరు ఏ ఫీల్డ్ అయితే ఎంచుకున్నారో మీరు లైఫ్లో సెటిల్ కావడానికి ఆ రూట్లో ఇన్నోవేటివ్గా థింక్ చేయండి, కొత్తగా థింక్ చేయండి. ఫర్ సపోజ్ ఈ పెన్ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఈ పెన్ని సెల్ చేయమని మీ మేనేజర్ చెప్తే ఎలా సెల్ చేస్తారు అనేది ఇన్నోవేటివ్గా ఆలోచించి సెల్ చేయాలి. నేనైతే ఈ పెన్ని ఎలా అమ్ముతానంటే, ఇట్ హ్యాస్ ఎ ప్యూర్ బ్లాక్ మ్యాటిక్ పెన్ సార్ విత్ ఎ గుడ్ క్యాప్ విచ్ డస్ నాట్ లిక్విడ్ ఫ్లోస్ అవుట్స్ అండ్ యూజర్ పెన్ హ్యాస్ గివెన్ సిల్వర్ కలర్ కోటెడ్ అని ఇలా చెప్తూ ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ పెన్ సెల్ చేస్తాను నేను. అలాగే మీరు ఉన్న ఫీల్డ్లో ఇన్నోవేటివ్గా థింక్ చేసి మీ ప్రాజెక్ట్ అయినా సరే, సేల్స్లో ఉన్నా సరే, మార్కెటింగ్లో ఉన్నా సరే, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నా, ఎలా ఉన్నా ఇన్నోవేటివ్గా థింక్ చేయండి. న్యూ ఐడియాస్ వస్తాయి. న్యూ ఐడియాస్ వస్తే అవి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంప్లిమెంట్ ఇన్ యువర్ కెరియర్. ఒకసారి ఫెయిల్ అవుతారు, రెండోసారి ఫెయిల్ అవుతారు. ఖచ్చితంగా వన్ డే యూ విల్ గెట్ సక్సెస్ ఇఫ్ యూ థింక్ ఇన్ అన్ ఇన్నోవేటివ్ వే. ఈ ఎన్ అంటే ఏంది అని అడుగుతారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నౌ ఆర్ నెవర్. మీరున్న ఫీల్డ్లో మీరు మనీ ఎర్న్ చేయాలి అని అంటే అది ఏ రోజు అనుకుంటే ఆ రోజే చేయాలి. ఆ రోజు చేయకపోతే మీరు లైఫ్లో ఎప్పటికీ ఏది చేయలేరు. ఈ ఫార్ములా కనుక మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే
మీకు నాలెడ్జ్ వస్తుంది, మీరు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటారు, దాన్ని ఆప్టిమిస్టిక్ వేలో చూస్తారు, ఇన్నోవేటివ్గా థింక్ చేస్తారు, యూ విల్ ఎర్న్ మనీ. గైజ్, ఐ థింక్ ఈ ఒక ప్రజెంటేషన్ మీకు నచ్చిందని నేను కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ రూపంలో తెలపండి, మీ సపోర్ట్ మాకు తెలపండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్, న్యూ ఇన్నోవేటివ్ వీడియోస్, మీ కెరియర్కి ఉపయోగపడే వీడియోస్ ఎలాంటి అయినా సరే ఈజీ వేలో అర్థమయ్యేలా చెప్పడానికి మేము 100% ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రిష్మన్ వ్లాగ్స్.